రాయలసీమపై కపట ప్రేమను ముసలి కన్నీరు వైసీపీ నాయకులు ఆపాలని రాయలసీమలో ఉన్న చిట్ట చివర కుప్పం నియోజకవర్గ చెరువు కూడా సాగునీరు అందించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని గత వైసీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులపై ఎంత నిధులు కేటాయించినారు, సాగునీటిపైన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని వలస కేంద్రంగా ఉన్నటువంటి రాయలసీమను కూటమి ప్రభుత్వం పారిశ్రమ కేంద్రంగా తీసుకొచ్చిందంటూ లేపాక్షి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అభిలాష్ ప్రశ్నించారు. ఈరోజు ఈ వీడియో ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమనగా హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయంలో సత్యసాయి జిల్లా సంబంధించినటువంటి వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ గారు, మాజీ మంత్రి, అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి గారు ఈరోజు రాయలసీమకు సాగునీరు విషయంలో ముసలి కన్నీరు గారుస్తున్నటువంటి దానిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఏదైతే వలస కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశ్రమ కేంద్రంగా ఈరోజు తీర్చిదిద్దింది చంద్రబాబు నాయుడు గారు అని రాయలసీమ వాసులుగా ప్రతి ఒక్కరికి తెలిసిన వాస్తవం ఇది. అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఈరోజు ఒక వైసీపీ ఎజెండాగా పెట్టుకున్నటువంటి ప్రాంతాల మధ్య, కులాల మధ్య, అదేవిధంగా పార్టీల మధ్య చిచ్చు పెట్టే కోణంలో ఈరోజు రాయలసీమ సాగునీరు విషయం మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ రాయలసీమ కేంద్రంలో ఉన్నటువంటి ఓటర్లు తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశంగా మలుచుకొని తెలుగుదేశం పార్టీకి రాయలసీమ ఓట్లతోనే ఈరోజు గెలుస్తుంది, రాయలసీమకు ఎటువంటి అభివృద్ధి చేయడం లేదు అనే విషయాన్ని ప్రచారం చేస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైనా ఉంటే వాస్తవాలు ప్రచారం చేయండి, అవాస్తవాలు ప్రచారం చేయకుండా. ఏదైతే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి ఏదైతే రాయలసీమ ప్రాంతానికి మీరు సాగునీటి విషయంలో ఎంత ఖర్చు పెట్టారో వాస్తవంగా తెలియజేయాలని నేను కోరుతున్నాను. గతంలో మీరు ఏదైతే 2019 కాలం నుండి 2024లో మీరు ఎంత ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియజేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఏదైతే 2011 కోట్లు కేవలం మీరు ఖర్చు పెట్టింది, అది వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా రాయలసీమ వాసులకు తెలియజేయాలని మేము కోరుతున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రాయలసీమ ప్రాజెక్టులు అదే విషయంలో కానివ్వండి, సాగునీరు విషయంలో కానీ సుమారుగా 18 నెలల కాలంలో 8,000 కోట్ల రూపాయలు పెట్టింది వాస్తవమా కాదా ఖర్చు పెట్టిందని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. గతంలో మీరు శ్రీశైలం ప్రాజెక్టు గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ గారు, మీరు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎందుకు మీరు శ్రీశైలం ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడలేదు? అదేవిధంగా శ్రీశైలంలో ఉన్నటువంటి వాటర్ను కూడా మీరు ఎందుకు రాయలసీమ ప్రాంతానికి మీరు తీసుకురాలేకపోయినారు? ఆ రోజు గుడ్డి గార్దుకు ఏమన్నా పళ్ళు దోముతాండ్రా నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఈ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారు, దాని ఎత్తు గురించి మాట్లాడతారు, దాన్ని పూర్తి చేసినారా అని మాట్లాడతారు. గతంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి నోరు పారుదల శాఖ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు వీ విల్ కంప్లీట్ టు 2024 అంటూ ప్రగల్భాలు పలికి ఆ రోజు అసెంబ్లీలో గంభీరంగా మాట్లాడిన మాటలు ఈరోజు ఏమైనాయని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు రాయలసీమ రక్తాలు బారినటువంటి కడప జిల్లాలో ఈరోజు అదే కాలువలో కృష్ణా జలాలు పారింది వాస్తవమా కాదా అని మీ పార్టీకి వలస వచ్చినటువంటి సతీష్ కుమార్ రెడ్డిని అడగాలని నేను తెలియజేస్తున్నాను. గతంలో ఆయన ఒక దీక్షగా ఉండి ఏదైతే తన వెంట్రుకలు వదులుకొని అదేవిధంగా గడ్డాల్ని వదులుకొని దీక్షగా ఉండి రాయలసీమకు మా పులివెందులకు నీరు వచ్చిన తర్వాతనే నేను ఈ వెంట్రుకలు ఇస్తానని చెప్పింది వాస్తవమా కాదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూతువేడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి గారు కూతువేడు ప్రాంతంలో ఉన్నటువంటి కియా మోటార్స్ను తీసుకొని వచ్చి ఈరోజు రాయలసీమ యువతకు ఉపాధి కల్పించింది వాస్తవమా కాదని తెలియజేస్తున్నాను. అదే పరిశ్రమకు కృష్ణా జలాలు కూడా ఇచ్చి ఈరోజు సహకరించి ఈరోజు ఆ
ప్రాంతము ఆ పరిశ్రమ ప్రాంతంగా మారిందా లేదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా చిలమత్తూరు హిందూపురం నియోజకవర్గంలో చిలమత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి లేపాక్షి నాలెడ్జ్ జబ్బును గతంలో మీ పాలకులు, మీ అధినాయకులు 8,500 ఎకరాలు పరిశ్రమ పెడతాము, ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తాము, ఈ ప్రాంత ప్రజలకు మేము ఉపాధి కల్పిస్తాము అని మీరు మాయ మాటలు చెప్పి ఆ భూమిని మీరు సేకరించి ఈరోజు మీ స్వార్థ ప్రయోజనాల కోసము వాడింది వాస్తవమా కాదా అని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు మీ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటూ స్క్రిప్ట్ ఇస్తూ ఈరోజు రాయలసీమలో మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టండి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టండి, ఈ ప్రాంత ప్రజలకు మీరు అవాస్తవాలు చేరవేయండి అనే ప్రక్రియలో ఈరోజు హిందూపురానికి వచ్చి మీరు ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని మేము ఈ సభాముఖంగా ఈ వీడియో ముఖంగా అడుగుతున్నాము. గతంలోనే మీరు 2024 ఎలక్షన్లో మీకు తగిన గుణపాఠం ఈ రాయలసీమ ప్రజలు చెప్పిన దాని వల్లనే ఈ అనంతపురం జిల్లాలో, ఈ సత్యసాయి జిల్లాలో మీకు ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కైవాసం చేసుకున్నటువంటి అసమర్థులుగా ఈరోజు మీరు ఉన్నారు. మీరు కూడా ఈ రాయలసీమలో చిచ్చు పెట్టాలని, ఈ రాయలసీమ ప్రాంతానికి ఏదో మేము చేసేసినాము, ఏదో తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం చేయలేదని అవాస్తవాలను ప్రచారం చేయకుండా ఇకనైనా మీరు ఆపుకొని, మీరు ఏదైతే గంభీరమైన మాటలు మాట్లాడుతున్నారో, రైతుల పక్షాన మేము ఉంటాము, రైతుల తరపున మేము పోరాడతాము అని మీరు చెప్తున్నారో, గతంలో ఇదే రైతులు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతుల పక్షాన ఎందుకు లేరు అని ఇదే ప్రాంత వాసులుగా ప్రతి ఒక్కరు అడిగే పరిస్థితికి వచ్చారు. మీరు ఇకనైనా మీ కారులో వచ్చి కార్యకర్తలతో మాట్లాడి, మీ కార్యకర్తలు చెప్పిందే విని ఈరోజు ప్రెస్ మీట్లు పెడితే రేపొద్దున వచ్చే రోజుల్లో కూడా మీకు గ్రామాల్లో కూడా మీకు తిరుగుబాటు ఏర్పడుతుందని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను.